హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంతో కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత ఖర్చులతో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఈ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేపాక్షి మండలంలో ఉన్న గురుకుల విద్యాపీఠం బీసీ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ స్కూల్ని ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ స్కూల్కి శంకుస్థాపన చేశారు. కాబట్టే నందమూరి బాలకృష్ణ గారు ఈ స్కూల్ పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తూ వచ్చారు. ఆయన సొంత ఖర్చులతో 42 లక్షల రూపాయలు వెచ్చించి ఈ స్కూల్లో కొన్ని సుందరీకరణ పనులను అయితే ఆయన చేయించారు. అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి స్థానప గదుల్ని, బాత్రూమ్లని, అలాగే మరికొన్ని వస్తువులు కూడా ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఆయన అభివృద్ధి చేయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, బాలకృష్ణ గారు ఎంత వెచ్చించారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ గురుకుల విద్యాపీఠానికి అధ్యాపకులుగా ఉన్నటువంటి వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నందమూరి బాలకృష్ణ గారి చొరవతో ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కదా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి సార్? ఈ ఎంజేపీ గురుకుల పాఠశాల మరియు కళాశాల 1989వ సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి చేత ప్రారంభించబడింది. సో అప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క కళాశాల పాఠశాల అనేక మంది విద్యార్థులను దేశవ్యాప్తంగాను మరి విదేశాల్లోనూ వారికి సేవలు అందించేటువంటి రీతిలో తీర్చిదిద్దడం జరిగిందన్నమాట. సో ఈ సందర్భంగా మరి మా యొక్క నియోజకవర్గం హిందూపురం ఎమ్మెల్యే గారు పద్మవిభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వారి యొక్క నాన్నగారి చేత ప్రారంభించబడినటువంటి ఈ పాఠశాల కళాశాల పట్ల మక్కువను కలిగి ఉండడం సహజం. మరి మరింత మక్కువతో మా యొక్క కళాశాలకు సంబంధించి పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల తన యొక్క ప్రేమను చాటి చెప్పారు. మరి మొన్నటి విద్యా సంవత్సరంలో 24-25 విద్యా సంవత్సరానికి కాను ఎప్పుడో ప్రారంభించబడి ఉపయోగించబడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్నానపు గదులు కావచ్చు, మరి ల్యాబొరేటరీస్ కావచ్చు, కొంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉండేటువంటివి. ఒకనొక సందర్భంలో పిల్లల లోపలికి ఎంటర్ కావడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. మరి ఎవరైనా కూడా అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కూడా చాలా అసహనాన్ని వ్యక్తపరచడం కూడా జరిగింది. మరి మా బిడ్డల యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. మరి నందమూరి బాలకృష్ణ గారి యొక్క ప్రేమతో మరి మరింత కన్సర్న్ కలిగినటువంటి ఒక పని అయితే ఇక్కడ జరిగింది. దాదాపుగా 40-42 లక్షలకు పైగా తన సొంత నిధులను వెచ్చించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్నానపు గదులు కావచ్చు, తర్వాత ల్యాబొరేటరీస్ కావచ్చు, డార్మెటరీస్ కావచ్చు, మొత్తంగా దాన్ని రెనోవేట్ చేయడం జరిగిందనమాట. మరి అక్కడ డాడీయింగ్ చేయటము, తర్వాత టైల్స్ వేయటము, వాల్ టైల్స్ వేయటము, పెయింటింగ్ చేయటము, ఎలక్ట్రిఫికేషన్ చేయటము, రన్నింగ్ వాటర్ని ఏర్పాటు చేయటము, తద్వారా పిల్లలు ఒకప్పుడు ఎంటర్ కావడానికి కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో నుంచి హ్యాపీగా ఇప్పుడు వారికి అసౌకర్యం కలిగినందుకు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే విధంగా మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ప్రతినిధులు మా పాఠశాల కళాశాలను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటారు. ఏదైనా విషయాన్ని ఫోన్ చేస్తే చాలు ఇక్కడ ఈ యొక్క పాఠశాలను అక్కును చేర్చుకుంటారు. ఏ అక్కరణ కలిగినా కూడా దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి బాలకృష్ణ గారు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాకు డైనింగ్ హాల్కి సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త డైనింగ్ హాల్ కావాలి. సార్ కూడా వస్తామని చెప్పారు వాళ్ళ ప్రతినిధులు. వాళ్ళు వచ్చిన తర్వాత చూసి మరి దాన్ని రెనోవేట్ చేయటమా లేకపోతే కొత్తది చేయటమా అనేటువంటి జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ గారి ప్రేమ వాత్సల్యాలకి ఈ పాఠశాల కళాశాల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానులకి మా పిల్లల తరపున, అంటే మా బిడ్డల తరపునను, మా యొక్క స్టాఫ్ తరపునను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ స్కూల్లో జరిగాయి. నందమూరి బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో
ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేయించారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మెషిన్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి ఏమంటారు? నందమూరి బాలకృష్ణ గారికి ఈ పాఠశాల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం అండి. ఈ పాఠశాల నందమూరి వంశానికే ఒక మానస పుత్రిక లాంటిది అన్నట్టు. ఎప్పుడు చూసినా బాలకృష్ణ గారు ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతుల గురించి, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి పిఏల చేత విచారిస్తూనే ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఈ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారైతే మనకు చేయాల్సినటువంటి చేయూతని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరము మన పిల్లలు దోమల బెడదన పడకుండా అనేక రోగాల నుండి తప్పించుకోవడం కోసం మంచిగా కిటికీలకు వెంటిలేటర్స్కు మెష్ వేయించారు. కిటికీలు డోర్సు అన్నీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటినన్నిటినీ కూడా వెల్డింగ్ చేయించి చక్కగా పిల్లల యొక్క పరిరక్షణ కోసం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చక్కటి డార్మెటరీస్ని రెనోవేట్ చేయడం జరిగింది. మనకు ఈ టాయిలెట్ బ్లాక్స్ రెనోవేట్ చేయడం అనేది పిల్లలందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించవచ్చు. చాలా అధ్వాన స్థితిలో పెచ్చులన్నీ ఊడిపోయి, పెయింట్ అంతా ఎక్కడంటే అక్కడ ఊడిపోయి, ఫ్లోర్ అంతా కూడా పాచి గట్టుకపోయి అక్కడికి వెళ్ళాలంటేనే కాస్త దుర్వాసన ఉండేటటువంటి పరిస్థితుల నుంచి చక్కటి సోఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ టాయిలెట్ బ్లాక్స్ని రెనోవేట్ చేస్తూ డాడూయింగ్ చేసి టైల్స్ అన్నీ వేయించి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీసు, వాటర్ ట్యాంక్సు ఇవన్నీ కల్పించారు. పిల్లలైతే చాలా సంతోషపడుతున్నారు. ఇటువంటి వసతులన్నిటినీ కూడా ఉపయోగించుకొని పిల్లలు ఇప్పటికంటే కూడా మరింత మంచి స్థానాలకు చేరుకునే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళ వంతు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి సహకారము, ఎమ్మెల్యే గారి తపన మనము పిల్లలకు తెలియజేస్తూనే ఉంటాము. వాళ్ళు ఎల్లవేళలా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వసతులను మేము ఉపయోగించుకోవటమే కాకుండా భావితరాల వాళ్ళకు కూడా ఈ సర్వీసెస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ భద్రపరిచి అందజేయాలన్నటువంటి సహకారాన్ని విద్యార్థుల నుండి కూడా లభిస్తోంది. సో ఇటువంటి వసతులు కల్పించినటువంటి నందమూరి వంశానికి పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్నటువంటి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీ హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు ఓకే, గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో చాలా మురికి పట్టి బాలేవు, ఇప్పుడు చాలా బాగున్నాయి సార్. ఓకే, డార్మెంటరీలు కూడా ఇది మెస్సులు వేపించి దోమలు కొట్టుకోకుండా పిల్లలకి ఏమీ రోగాలు రాకుండా మెస్సు కాపాడుతుంది సార్. అట్లా ఓకే. అలాగే డార్మెంటరీలో పెయింటింగ్లు ఎంతో కలకల రంగులతో. అంటే ఇంతకు ముందు అసలు ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని అసలు డెవలప్ చేసింది ఎవరు? దీన్ని డెవలప్ చేసినది లెజెండరీ అయిన హిందూపూర్ శాసనసభ్యుడు శ్రీ 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 నందమూరి బాలకృష్ణ గారు సార్. తమ్ముడు ఏం పేరమ్మా? నా పేరు ఎం జగన్నాయక్ సార్. ఏం చదువుతున్నావు? నేను ఇక్కడ 10వ తరగతి చదువుతున్నాను సార్. ఓకే, ఇక్కడ ఈ హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి? ఇక్కడ హాస్టల్లో గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే వసతులు పనుకోవడానికి అలాగే ఆ రూమ్ లో ఉండడానికే చాలా అసౌకర్యంగా ఉండేవి సార్. గత ప్రభుత్వంలో మనకి బాలకృష్ణ గారు అయితే ఆ వసతులకి పెయింటింగ్స్, అలాగే మెస్సులు, ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ మొత్తం ప్రతి ఒక్కటి A to Z ఏమేమి కావాలో అన్ని చేసి చూపించారు. అలాగే బాత్రూమ్స్ అయితే ఒకప్పుడు మేము వెళ్ళాలంటేనే చాలా వాసన వచ్చేటివి సార్. తర్వాత బాలకృష్ణ గారు 40 లక్షల ఫండ్ మా స్కూల్ కి శ్రీకారం చుట్టి ఆ బాత్రూమ్స్ కి అయితే చాలా బాగా టైల్స్ వేపించి ఆ టైల్స్ అయితే ఇప్పుడు చూస్తే మనము నైట్ టైమ్స్ లో కూడా కరెంట్, ఎలక్ట్రిసిటీ అక్కడ మెల్లమెల్ల మెరుస్తూ ఉంది. అక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పిల్లోడు ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అని అడిగితే బాగుంది సార్ అని చెప్తారు సార్. ఓకే, షవర్లు కూడా ఏర్పాటు చేసినట్టున్నారుగా సార్? షవర్లు కూడా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క పిల్లలు అక్కడ వెళ్ళి స్నానం చేసేది, అలాగే బాగా ఆడుకుంటారు సార్. షవర్స్ తో కూడా బాగా నీళ్లు చల్లుకోవడం బాగుంటుంది. అంటే ఇంతకు ముందు అక్కడంతా మురికి పేరుకుపోయి అక్కడ మీరు స్నానం చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళని, ఒకసారి కింద పడిన సందర్భం కూడా ఉంది ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడైతే ఇంతకు ముందు అంత సిమెంట్ ఉండి అక్కడ పాచి పేరుకొని ఎంత క్లీన్ చేసినా మా వర్కర్స్ అందరూ చాలా క్లీన్ చేసినట్లే ఉండేది కాదు సార్. ఇప్పుడు టైల్స్ అనేటివి వేపించి క్లీన్ గా ఉండి అక్కడ స్నానాలకైతేనేమి ఏ లోటు లేదు సార్. ఒకప్పుడు చాలా మంది పిల్లలు అక్కడ పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు సార్. ఇప్పుడైతే చాలా బాగుంది సార్. అక్కడైతే ప్రతి ఒక్క పిల్లలు స్నానం చేసుకుంటూ ఆడతారు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.